నమస్కారం, నేను పవన్ శాస్త్రి మాట్లాడుతున్నాను. వేదాంత్ పూజా సర్వీసెస్కి స్వాగతం. ఈ నెల అనగా డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 15వ తేదీ వరకు ధనుర్మాసం ఉంటుందండి. అంటే సూర్య భగవానుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తారు. అలా ధనుస్సు రాశిలోకి ప్రవేశించి 30 రోజుల పాటు అంటే సంక్రాంతి పండుగ వరకు కూడా సూర్య భగవానుడు ధనుసు రాశిలో ఉంటారు. సంక్రాంతి పండుగ రోజు మకర సంక్రమణం అంటారు. అంటే సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటారు. అయితే ఈ ధనుసు రాశిలో సూర్య భగవానుడు ఉన్నంత కాలము ఈ ధనుర్మాసంలో విశేషంగా విష్ణుమూర్తి ఆరాధనలు చేస్తారు. కార్తీక మాసంలో పరమేశ్వరుడికి అభిషేకాలు, అలాగే సత్యనారాయణ వ్రతాలు చేస్తారు. ఆశ్వయుజ మాసంలో అమ్మవారి ఆరాధన జరుపుకున్నాం. అదేవిధంగా విశేషంగా ఈ ధనుర్మాసంలో మనము శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, విష్ణుమూర్తిని, రంగనాథ స్వామి వారిని ఆరాధించవచ్చు. ధనుర్మాసంలో ప్రత్యేకంగా చెప్పబడేటువంటి కార్యక్రమం గోదా కళ్యాణం అండి. ఆ గోదా కళ్యాణము, గోదా అమ్మవారి గురించి మనందరం తెలుసుకోవాలి. ఆవిడ యొక్క భక్తి చాలా అమోఘమైందండి. ఆవిడ శ్రీవిల్లిపుత్తూరు అనే ఊరిలో ఉంటూ ఆ యొక్క రంగనాథ స్వామిని ఆరాధిస్తూ, స్వామికి నిత్యము ప్రతిరోజు స్వామివారిని పూజిస్తూ, ధ్యానిస్తూ, స్వామివారికి తులసిమాలలు సమర్పిస్తూ ఆవిడ కాలాన్ని గడుపుతూ ఉండేది. ఆవిడ భక్తితో పాడినటువంటి కీర్తనలను ఈ 30 రోజులు ధనుర్మాసంలో తిరుప్పావైగా చెబుతూ ఆ రంగనాథ స్వామి యొక్క ఆరాధన, విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు. సాక్షాత్తు భూదేవి యొక్క అవతారమే ఆ యొక్క గోదా అమ్మవారిని చెబుతూ ఉంటారు. ఆనాడు గోదాదేవి ఎట్లాగైతే ఆ ధనుర్మాసంలో స్వామివారిని ఆరాధించి స్వామి అనుగ్రహాన్ని పొందారో, మనం కూడా స్వామి యొక్క ఆరాధన చేసి స్వామి అనుగ్రహాన్ని పొందడానికి ఈ డిసెంబర్ 16 నుండి జనవరి 15 వరకు విశేషమైనటువంటి కాలం. ఈ సమయంలో మీ ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అయినట్లయితే, లేదా నరసింహస్వామి అయినట్లయితే, లేదా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి, వైష్ణవానికి సంబంధించినటువంటి దేవతలైతే మీరు చక్కగా ఆ యొక్క శ్రీనివాస కళ్యాణాన్ని జరిపించుకోవచ్చు. కావున ఈ ధనుర్మాసంలో మీ ఇంట్లో శ్రీనివాస కళ్యాణం జరిపించుకోవడానికి మమ్మల్ని సంప్రదించగలరు. చాలామంది కార్తీక మాసంలో వ్రతాలు చేసుకోలేకపోయారు, అభిషేకములు చేసుకోలేకపోయారు. వాళ్ళు ఉద్యోగ కారణాల వలన అనేక రకాల పనులతో వాళ్ళు పూజా కార్యక్రమాలు జరుపుకోలేకపోయారు. ఇప్పుడు మనకు ధనుర్మాసంలో అవకాశం ఉంటుందండి. చక్కగా శ్రీనివాస కళ్యాణం జరుపుకోవచ్చు. ఈ విధంగా శ్రీనివాస కళ్యాణము మీ ఇంట్లో జరుపుకోవడానికి ఈ ధనుర్మాసంలో 4 శనివారములు, 4 ఆదివారములు అందుబాటులో ఉన్నాయండి. అంటే వీకెండ్స్ 4 ఉన్నాయి. ఈ 4 వీకెండ్స్లో మీరు మీ ఇంట్లో పూజా కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఉద్యోగుల యొక్క సౌకర్యార్థం అందరూ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు వీకెండ్స్లో అయితేనే సానుకూలంగా ఉంటుంది అని ఇలా చెప్పడం జరుగుతోంది. మిగతా రోజుల్లో కూడా మనం ఈ పూజా కార్యక్రమాన్ని జరుపుకోవచ్చు. కావున ఎవరైనా ఆసక్తిగా ఉన్నవారు సంప్రదించగలరు. నమస్కారం.